నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశానుసారం శుక్రవారం రోజున హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్ ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ 2 రోజులు మే 3, 4 తేదీల్లో 8 బృందాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, బోధన్ నియోజకవర్గం మొత్తంలో 234 మంది హోమ్ ఓటింగ్ ఓటర్లు ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ ను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశానుసారం ఈ నెల 8 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి బోధన్లో ఈరోజు హోమ్ ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికోసం 2 రోజుల హోమ్ ఓటింగ్ నిర్వహణ కోసం కేటాయించడం జరిగింది. 3/5/2024 మరియు 4/5/2024 ఈ 2 రోజులు కూడా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో హోమ్ ఓటింగ్ కొరకు గాను 8 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 8 టీమ్స్ వాళ్ళ ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ద్వారా ఓటును స్వీకరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బోధన్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం, తర్వాత అదర్స్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఒక ఫెసిలిటేషన్ కేంద్రం నిర్వహించడం జరిగింది. ఈరోజు అది ప్రారంభమైంది. పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును ఈ రోజు నుండి కూడా వినియోగించుకోవడం మొదలైంది. హోమ్ ఓటింగ్ మొత్తం మన దగ్గర 111 సీనియర్ సిటిజన్స్, తర్వాత 123 ఏబిపిడి ఉన్నారు. 234 ఈ 2 రోజుల్లో మేము పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.